నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు, ఎన్పి రాధాకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మాధవ నాయుడు, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, నాసీర్ ఖాన్ తదితరులు విచ్చేశారు. ఇంకా ఏదైనా కంటికి సంబంధించి కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేసి మందులు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము నిర్వహిస్తాము. స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా చెక్ చేయించి టెస్ట్ చేయించి మీకు ఉచితంగా మందులు ఉపయోగించుకొని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గర చూపించుకొని టెస్ట్ చేసుకొని ఆ మందులు వాడి మీరు మంచిగా ఆరోగ్యవంతంగా తయారయ్యి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఇంకా మనం ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు ఎంసీపీ కార్డ్స్ తీసుకోకపోతే వాళ్ళకి ఆ కార్డ్స్ ఇవ్వడము, పిఎంకేవై రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆభా కార్డ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తామన్నమాట. సో ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకుని మీరు ఆరోగ్యంగా ఉండి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. మైనార్టీ సెల్ అధ్యక్షులు మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం డబ్బులు ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ వచ్చి మన చిన్న హాస్పిటల్లో చెకప్ చేసుకోండి కదా, ఇక్కడ లేని పెద్ద హాస్పిటల్లో పోయి చెకప్ చేసుకుందని మంచి ట్రీట్మెంట్లు అక్కడ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్తో కమిట్మెంట్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. చేసుకొని అందరూ పరీక్షలు చేసుకొని ఇక్కడ ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పిస్తుందో డాక్టర్ వాళ్ళతో సహకరించి అన్ని గ్రామాల్లో వాళ్ళకి పరీక్షలు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పెట్టే ఇంత పెద్ద ఖర్చుని దయచేసి అందరూ అన్ని గ్రామాల్లో వాళ్ళు మేము కూడా ప్రచారం చేస్తాం. మన మంచిగా ఇప్పుడున్న వాళ్ళు జ్ఞానచంద్ర నాయుడు కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, లోకనారాయణ కావచ్చు, మాధవరాయణ కావచ్చు, నాథన్ కావచ్చు, ఇంకా ముఖ్యంగా ఈ హాస్పిటల్కి రాబోయే సురేంద్ర నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము కూడా ఒక విలేజ్లో ప్రచారం చేసి చెప్తాము. మీరు ఏ విలేజ్లో ఏ రోజు పోతారు మేడం మాకు ఆ డేట్లు అది ఇస్తారంటే ఆ రోజు అక్కడ అన్నీ మీకు సహకరి. ఎందుకంటే చాలా విలువైన వస్తుంది. మిగతా వాళ్ళంతా ఫ్రీ క్యాంప్ పెడతారు, ఏదో జనరల్గా చూసి పంపించేస్తారు. ఇది కాదు, ఇక్కడ చూస్తే ఒక క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలంటే మీకు దాదాపు 20-25 వేలు అవుతుంది. అటువంటి మీకు ఫ్రీగా చేసి పెడుతున్నారు 4 టెస్ట్లు అంటే. కాబట్టి ఇక్కడ వచ్చిన అందరూ విని రేపు దీనికి మా పత్రికా విలేకరులు కూడా దీనికన్నా మంచి ప్రచారం ఇచ్చి మహిళలు కానీ బాగా ఏం చేస్తే మన మహిళలు మనం కాపాడుకున్నట్టు. కాబట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బయట పొందడానికి మరియు వైద్యానికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చిన్న మనం ఏమంటే మన ప్రపంచంలో దేవుని తర్వాత దేవుని లాగా వైద్యులు ఉన్నాయి. అటువంటి వైద్యులు మీరు ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్ అంతా డబ్బున్న వాళ్ళు రారు. ఇక్కడ డబ్బులు నెలలో వస్తారు. వాళ్ళు మీరు ఒక భయం లాగా అంటే వాళ్ళు మీకైతే ధనం పెడతారు. మీరు కూడా వాళ్ళ ట్రీట్ చేసి వాళ్ళకి సరైన వైద్యం అందించాలని మరీ కోరుకుంటూ నాకు రాబోయే పదవికి మీరు యొక్క సహాయం అందించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. ధన్యవాదాలు. పెద్దలకి, ఇక్కడున్న జూనియర్ డాక్టర్లకి, నర్సులకి, మన వచ్చిన పేషెంట్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క ప్రధానమంత్రి గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ నిజంగా ఇదే ఫస్ట్ టైం ఇలా చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. కాబట్టి నిజంగా నేను కొత్తగా ఈరోజు కాన్సెప్ట్ వినడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి మేము కూడా మాట్లాడుకున్నాను, మా నుంచే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఈ యొక్క వైద్యాన్ని.
మరి మేము వస్తే మేము స్టార్ట్ చేసుకుంటే ఇతరులు కూడా వచ్చి ఇంట్రెస్ట్గా ఉంటుందని మేము కూడా భావిస్తున్నాము. కాబట్టి ఇది కూడా జనాల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఖచ్చితంగా అందరికీ తెలియపరిచేలాగా మేమందరూ కూడా కృషి చేస్తాము. కాబట్టి ఈ యొక్క ఇక్కడ మన హాస్పిటల్లో మీరు చేస్తున్న సేవలన్నీ గత ప్రభుత్వంలో ఇక్కడున్న బిల్డింగ్ సాగలేదని ఇక్కడున్న డాక్టర్ గారు ప్రభుత్వం అడిగితే ఇక్కడున్న బిల్డింగ్ని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ వారు ఈ హాస్పిటల్ స్థాపించి తర్వాత 5 సంవత్సరాలు బిల్డింగ్ కాకుండా కూడా ఈ మధ్య మీకు అందరికీ తెలుసు నారా లోకేష్ గారు వచ్చి ఈ బిల్డింగ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడే మనందరికీ ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఇచ్చినారు. ఆ డయాలసిస్ సెంటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని కూడా మా మేడం గారి సూపర్విజన్లో అది బాగా నడుస్తుందని అనుకుంటూ ఇందాక ఈ హాస్పిటల్ పెట్టుండేవాళ్ళు అక్కడ పోతే రెఫర్ చేస్తారు. కానీ ఈ మధ్య మేము వింటే ఇక్కడ వస్తే డాక్టర్ రెఫర్ చేయడం లేదు, డెలివరీలు కానీ అన్ని ఇక్కడే చేయిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా బాగా చూస్తున్నారు డాక్టర్లని. ఈ మధ్య మన డాక్టర్ శిరీష మేడం కూడా ఒక అవార్డు ఇచ్చారు.